మై డియర్ డాడీ అంటూ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపింది. అందులో బీఆర్ఎస్ కు సంబంధించిన నెగిటివ్ పాయింట్లని హైలైట్ చేయడంతో హాట్ డిబేట్ మొదలైంది. ఆ లేఖని మొట్టమొదటిగా బయటపెట్టింది బిగ్ టీవీనే. అప్పుడంతా అదో ఫేక్ లెటర్ అని కొట్టిపారేశారు, ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా. కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవగానే కుండబద్దలు కొట్టేశారు కవిత. ఆ లేఖ తానే రాశానని చెప్పడంతో అంతా కంగు తిన్నారు. ఆ లేఖ రేపిన దుమారం బీఆర్ఎస్లో సునామీలా మారబోతుందా? అది ఆ పార్టీనే చుట్టుముట్టైపోతుందా? కవిత లేవనెత్తిన ప్రశ్నలకు బదులిచ్చేదెవరు? లేఖ రేపిన దుమారం సునామీలా మారబోతోందా? కవిత అంటే డాటర్ ఆఫ్ ఫైటర్ అన్నారు. మరి ఆ డాటరే ఇప్పుడు పార్టీ కోసం ఫైట్ చేస్తుంటే అంతా సైలెంట్ అయిపోయారు. ఆమె రాసిన లెటర్ లీక్ అయితే ఒక్కరు కూడా సరైన స్థాయిలో రియాక్ట్ అవ్వట్లేదు, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. మొట్టమొదటగా తన తండ్రి కేసీఆర్ కు కవిత రాసిన లేఖను బిగ్ టీవీ బయటపెట్టినప్పుడు అంతా ఫేక్ అన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే బిగ్ టీవీని టార్గెట్ చేస్తూ వేల పోస్టులు పెట్టారు. అదో ఫేక్ లెటర్ అని, కవిత రాయలేదని, అందులో ఉన్న సంతకం ఆమెది కాదని, ఇలా ఎన్నో రకాలుగా కవర్ డ్రైవ్లాడారు. కానీ వాళ్ళెంత కవర్ చేసినా అది నిజమని తేలేందుకు ఎంతో టైం పట్టలేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎన్నో రకాలుగా ఆపసోపాలు పడుతూ అది ఫేక్ లెటర్ అని బాగా ప్రచారం చేసింది. కానీ నిజం నిప్పులా భగ్గుమంది. కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగగానే ఆ లెటర్ తాను రాసిందేనని కన్ఫర్మ్ చేయడంతో అంతా అవాక్కయ్యారు. బిగ్ టీవీ ఎక్స్క్లూసివ్ గా బయటపెట్టిన లేఖ ఫేక్ కాదని తేలిపోయింది. బిగ్ టీవీ చెప్పింది నిజమేనని అంతా ఒప్పుకోక తప్పలేదు. దేనికి తోడు కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, కోవట్టులున్నారని కన్న కూతురు కవితే చెప్పటం పెద్ద చర్చకు దారితీసింది. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? కవిత ఎయిర్పోర్ట్ ఎపిసోడ్ ముగిసిన కొన్ని గంటల్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. కేటీఆర్ మీడియా ముందుకొస్తున్నారనగానే అంతా కవిత గురించే మాట్లాడతారని అనుకున్నారు. చెల్లి రాసిన లేఖపై అన్న రియాక్షన్ ఎలా ఉంటుందోనని, ఆమెపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారోనని ఎదురు చూశారు. లేఖలో కవిత లేవనెత్తిన అంశాలపై వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ మాట్లాడటమే కాదు, అందరికీ క్లారిటీ ఇస్తారనుకున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలున్న కేటీఆర్ లేఖ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా పార్టీలో కోవట్టులుంటే ఉండొచ్చని సింపుల్ గా తేల్చేశారు. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కోవట్టులుంటే ఉండొచ్చు, సమయం వచ్చినప్పుడు వాళ్లే బయటపడతారని చెప్పారు. అంతేకాదు తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని, ఎవరైనా అధినేతకు ఏవైనా సలహాలు, సూచనలు చేయొచ్చని అన్నారు. అయితే కొన్ని విషయాలను అంతర్గతంగా చెబితేనే బాగుంటుందని, ఇది అందరికీ వర్తిస్తుందని పరోక్షంగా కవితనుద్దేశించి అన్నట్లు కనిపించింది. అన్ని పార్టీలో ఉంటారు. రేవంత్ రెడ్డి కోవర్ట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్, కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర, ఎందుకు? ఓకే, కేటీఆర్ ఏదో చెప్పేశారు. ఆయన కవిత రాసిన లేఖపై, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించడం ఆయనకు ఇష్టం లేకపోవచ్చు. ఇది వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన నిర్ణయమా, పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన డైరెక్షన్ తెలియదు గాని మొత్తానికి కవిత వ్యవహారంపై పెద్దగా రియాక్ట్ అవ్వకుండానే సైడ్ అయిపోయారు. మరి నాన్నకు రాసిన లేఖలు కవిత లేవనెత్తిన ప్రశ్నలకు బదులిచ్చేదెవరు? ఇదే ఇప్పుడు అందరిలోనూ మెదులుతోన్న బిగ్ క్వశ్చన్. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇది ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కవిత లేఖ రేపిన దుమారం అలాంటిది. మరి ఇప్పుడది బీఆర్ఎస్ లో ఓ సునామీలా మారబోతుందా? ఆ పార్టీని చుట్టుముట్టేస్తుందా? ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ తో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. కవిత ఆ లేఖ తానే రాశానని చెప్పటం, కోవట్టులే లీక్ చేశారనటం, పార్టీ అధినేత చుట్టూ దయ్యాలున్నాయనటం, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కూడా స్పందించకపోవటం లాంటివి చూస్తే లేఖలో కవిత రాసిన నెగటివ్ అంశాలన్నీ నిజమేనని తెలుస్తోంది. బీఆర్ఎస్ లోని మెజార్టీ నాయకులు, కార్యకర్తల్లోనూ అంతర్గతంగా ఈ చర్చ ఎప్పటినుంచో ఉంది. దీనిపై తమ స్టైల్లో క్లారిటీ ఇచ్చి కేటీఆర్ ఫుల్ స్టాప్ పెడతారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది ఆసక్తిగా మారింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత పార్టీలో అసంతృప్తి మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు చూశాక ఆ అసంతృప్త జ్వాలలు మరింత ఎగసాయి. ఈ అసంతృప్తి ఇప్పుడు కొత్తగా కవిత లేఖ వల్ల వచ్చిందేవీ కాదు. పార్టీలో ఎప్పటినుంచో ఉడుకుతోన్న వ్యవహారాన్ని ఆమె లేఖలో రాసి తన తండ్రికి పంపారు. పార్టీలో మెజార్టీ నేతలు, కార్యకర్తల ఫీలింగ్ కూడా ఇదే. ఇన్నాళ్లు వాళ్లంతా కేసీఆర్ ను చూసి ఆగారు. కానీ ఎప్పుడైతే కవిత లేఖ బయటకొచ్చిందో మొత్తం బర్స్ట్ అయింది. ఆవిడే ఓ అడుగు ముందుకేసి పార్టీలో కోవర్టులున్నారని, దయ్యాలున్నాయని చెప్పటంతో ఇప్పుడున్న అసంతృప్తి మరింత పెరిగే ఛాన్స్ ఉందనే చర్చలు మొదలయ్యాయి. అందువల్ల ఇప్పుడు వెంటనే బీఆర్ఎస్ కవిత లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆ దెయ్యాలెవరో తేల్చాలి, ఆ కోవర్టుల్ని పార్టీ నుంచి బయటకు పంపాలనే చర్చ బీఆర్ఎస్ లో అంతర్గతంగా జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడతారనేది ఆసక్తిగా మారింది. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయనే కవిత స్టేట్మెంట్ చెప్పొచ్చిన తుఫాన్ లాంటిది. కానీ భవిష్యత్తులో గులాబీ తీరంలో రాబోయే పింక్ సునామీ గురించి ఇప్పటికైతే హెచ్చరికలు ఏమీ లేవు. కానీ వచ్చాక చెప్పుకునే సునామీ లాంటి పరిణామాలు చాలానే ఉంటాయనే చర్చే ఇప్పుడు బీఆర్ఎస్ని టెన్షన్ పెడుతుంది. అసలు కవిత అలా ఎందుకన్నారు? ఆవిడని ఇబ్బంది పెట్టిన వాళ్ళెవరు? పార్టీలో కన్న కూతురికి ఇంత అన్యాయం జరుగుతుంటే అసలు కేసీఆర్ ఎందుకు రియాక్ట్ కావట్లేదు? కవిత రాసిన లేఖ బీఆర్ఎస్ లో రేపిన చిచ్చు అంతా ఇంత కాదు. కొంతకాలంగా పార్టీలో తనపై కుట్ర జరుగుతుందని ఆమె బయటపెట్టిన తీరు అందరినీ షాక్ గురి చేసింది. పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యం లేదని, కొంతకాలంగా ఆమె అసంతృప్తితో ఉన్నారనే చర్చ కొన్నాళ్లుగా సాగుతుంది. మరోవైపు కవిత తీరుపై పార్టీ నాయకత్వం కొంత అసంతృప్తితో ఉందని గుసగుసలు కూడా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఆమె రాసిన లేఖ లీక్ అవడం సంచలనంగా మారింది. అది ఫేక్ లెటర్ అని, తమ రాజకీయ ప్రత్యర్థులు చేసిన కుట్ర అని బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంది. ఇంతలోనే కవిత ఆ లేఖ తానే రాశారని చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. అయితే ఇదే బీఆర్ఎస్ నేతలు ఇంతకు ముందు కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీజేపీ ఇబ్బంది పెడుతుందని వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆరోపించారు. మరి ఇప్పుడు పార్టీలో అంతర్గతంగానే ఆమె ఇబ్బంది పడుతుందని తెలుస్తోంది. మరి ఆమెను ఇబ్బంది పెట్టినోళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదనేది బిగ్ క్వశ్చన్. పార్టీలో కన్న కూతురికి ఇంత అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు రియాక్ట్ కావడం లేదనేది మరో ప్రశ్న. ఇక కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కవిత చెప్పడం మరింత కలకలం రేపింది. దాంతో ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలెవరో తేల్చాలని చర్చ జోరుగా నడుస్తోంది. నిజానికి కేసీఆర్ చుట్టూ ఓ కోటరి ఉన్న మాట వాస్తవమే. వారు దయతలిస్తేనే కేసీఆర్ దర్శనం దక్కుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఎప్పటినుంచో ఉంది. పార్టీ అధికారం కోల్పోయాక కూడా ఇంకా అదే పరిస్థితి నడుస్తుందనే టాక్ ఉంది. ఇప్పుడు అదే కోటరీ వల్ల తనకు తన తండ్రి కేసీఆర్ కు మధ్య దూరం పెరిగిందనే భావనలో ఆమె ఉన్నారనే చర్చ నడుస్తోంది. అయితే పార్టీలో కవిత దూకుడుకు చెక్ పెట్టేందుకే ఈ లేఖను లీక్ చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో పార్టీలో సంక్షోభాలు నెలకొన్న సమయంలో ప్రతిపక్షాలను, ప్రత్యర్థుల పని అను, తెలంగాణ ద్రోహులను, ఢిల్లీ వాళ్లను ఇతరులపై నెపం నెట్టి ఆ సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ హైకమాండ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కన్న కూతురు కవితే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పడంతో ఇతరులపై తోసేందుకు వీలు లేకుండా పోయింది. దాంతో కవిత వ్యవహారం బీఆర్ఎస్ అధిష్టానానికి మింగుడు పాడడం లేదు. దాంతో ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారన్నది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. కవిత ఎపిసోడ్తో పార్టీలోని రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయి, బీఆర్ఎస్ లో చీలికలు ఏర్పడతాయా అన్న కోణంలోనూ పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ మొదలైంది. పార్టీలో నెలకొన్న సమస్యల్ని మాత్రమే అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని, అందులో తన వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని కవిత ప్రకటించారు. ఇదే సమయంలో తమ నాయకుడు కేసీఆర్ అని కూడా నొక్కి చెప్పారు. మరి కవితకు మద్దతుగా గులాబీ పార్టీ నేతల్లో ఎంతమంది ఆమె వైపు నిలుస్తారు అన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. పార్టీలోని అంతర్గత సమస్యల్ని మాత్రమే కవిత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారా, మరేదైనా కోణముందా అన్న దానిపైన బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల మాదిరిగానే కవిత కూడా పార్టీని వీడి ఇతర పార్టీలో చేరుతారా అన్న దానిపైన చర్చ నడుస్తోంది.
ఎందుకంటే కొంతకాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కకపోవడంపై కవిత తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకు తగ్గట్లుగానే సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న భూమి లేని పేదలకు ఏమి చేయలేకపోయామని చెప్పడం పెద్ద చర్చకే దారితీసింది. మరోవైపు తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మీడియా చిట్చాట్లు చెప్పారు. తనను బాధ పెడితే టైం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయని ముందే సూచించారు. ఈ పరిణామాలన్నిటిని చూశాక బీఆర్ఎస్ లో అసలైన ముసలం ముందుందనే చర్చ మొదలైంది. ఇక గులాబీ దళపతికి కవిత రాసిన లేఖపై ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. కేటీఆర్ కూడా కవిత వ్యవహారంపై పెద్దగా స్పందించేందుకు ఇష్టపడలేదు, ఖండించలేదు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరు మాట్లాడలేదు. దాంతో ప్రస్తుత పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయో వేచి చూసి ఆ తర్వాత కేసీఆర్ సూచన మేరకు స్పందించాలనే ఆలోచనతో బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ కవిత లేఖ వ్యవహారం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ని ఇబ్బంది పెడుతుందనే టాక్ మాత్రం పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. ఈ వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోకపోతే మరింత నష్టం తప్పదని చర్చ గులాబీ వర్గాల్లో నడుస్తోంది.